చాలా మంది కూడా ఏంటంటే మేడం వర్క్ పరంగా ఓకే. ఎగ్జాంపుల్ మార్క్ చూపిస్తానండి. అవును మీరు కృష్ణ చూసారా? అవును అంటే కృష్ణ ఐడల్స్ చాలా చోట్ల దొరికిపోతాయి. అవును. కాకపోతే అంటే ఈ వర్క్ ఫినిషింగ్ ఉంది కదా, ఓకే. క్లారిటీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది అన్ని చోట్ల దొరకదు. అది అవును main అవును point అది. అవును ఎందుకంటే yes. వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ గా విగ్రహం ఉండటం వేరు, ఆ విగ్రహం అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ లో అంటే రూపం చూడగానే చాలా ఆకట్టుకునే విధంగా ఉండటం వేరే. అవును. సో మేడం వీటిలో ఏంటంటే మీరు గమనించాలి ఒకసారి చూడండి, ఉమ్. అయితే ఒక వస్తువుకి మరొక వస్తువుకి పెద్ద వేరియేషన్ కనిపించదు. కాకపోతే ఏంటంటే ఆ డిజైన్ లో మార్పు చూసారా మీరు? ఇక్కడ అవునండి కృష్ణనే ఉంది, ఇక్కడ అవును. కూడా కృష్ణనే ఉంది, అవును, కానీ అవును. వేరియేషన్ చూడండి, వర్క్ పరంగా చూడండి. అవును అయితే yes. చాలా వరకు ఏంటంటే మేడం ప్యూర్స్ ఎవరు కొనుక్కుంటూ ఉంటారు కదా, అవును అయితే ప్యూర్స్ ఎవరు కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే నేను అంత ఎక్కువ మొత్తంలో నేను పర్చేస్ చేయలేను, అంత బడ్జెట్ పెట్టలేను అనుకునే వాళ్ళకి ఏంటంటే అదే టైప్ ఆఫ్ ఫినిషింగ్ లో తక్కువ బడ్జెట్ లో అడిగే వాళ్ళకి ఏంటంటే జర్మన్ ఫ్లోర్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అయితే మెయింటెనెన్స్ కూడా టోటలీ సేమ్ ఉంటుంది, ఎక్కడ పెద్ద తేడా అంటే ఏమి ఉండదు. అయితే వీటిలో ఏదైతే నక్షి వర్క్ ఏదైతే డిజైన్ ఉందో అది చాలా క్లారిటీ ఉంటుంది, ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే. సో మేడం దీంట్లో నా దగ్గర అన్ని రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి. అవును అవును అంటే పర్టికులర్ డిఎస్ అని మాత్రమే కాదు, డిఎస్ కానీ బౌల్స్ కానీ అలాగే కొత్త పూజ సెట్ కానీ ఉమ్. ఒకవేళ మీరు డెకరేట్ గా పెట్టేవాలనుకుంటే కనుక బౌల్స్ కానీ చాలా రకాల varieties చాలా ఉన్నాయి.